Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. Receive instruction from his mouth. The book of Job chapter 22 verses 22. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను యోబు మనందరితోనూ తెలియచేస్తున్న దేవుని యొక్క మాటలను గురించి మనకు బోధిస్తున్నాడు. చూడండి, దేవుడు చెప్పుతున్నటువంటి ఆ యొక్క ఉపదేశములు, అంటే దేవుడు తన నోటితో చెప్పుతున్నటువంటి ఆ యొక్క ఉపదేశములన్నిటినీ అవలంబించాలంటున్నాడు. చూడండి, చాలా మంది ఈ లోకంతో మనం పోల్చుకుంటే మనుషులైనటువంటి వారు మందిరానికి వెళ్తారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, కానీ బయటికి వచ్చేసరికి ఎలా ఉంటారంటే వారి యొక్క ప్రవర్తన మారిపోతుంది. అలాగే దేవుడు చెప్పినట్టు ఆజ్ఞలను అనుసరించకుండా దానికి వ్యతిరేకంగా జీవిస్తారు. దేవుని మాటలను విని కూడా విననట్టుగా ఉంటారు. అలా కూడా ఈ నేటి సమాజంలో జరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ మనము కూడా అలాగే ఉన్నామేమో, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, దేవుడు మన ఎడల చూపుతున్న ప్రేమ, జాలి, కరుణ ఇవన్నీ ఆయన మన మీద కురిపిస్తున్నాడండి. అందువల్లే మనము సజీవ లెక్కలో ఉంటున్నాం. మనల్ని దేవుడు అనుక్షణం మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు, క్షేమంగానే ఉంచుతున్నాడు. యోబు కూడా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను, దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి విశ్వాసమును యథార్థంగా జీవించడం, ప్రతిరోజు వేకుజామున లేచి తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం యోబు దేవునికి ప్రార్థిస్తాడు. నా కుటుంబమును, నా పిల్లలను ఆశీర్వదించమని. ప్రభువా, నా పిల్లలేమైనా తెలుసో తెలియకో తప్పులు చేస్తే దయచేసి వారిని క్షమించమని దేవుని ఎడల మొర్ర పెట్టుకుంటాడండి. మరి ఆ రీతిగా దేవుని యొక్క ఉపమానాలను, దేవుని యొక్క ఉపదేశాలను విని వాటిని అవలంబించాడు కాబట్టే యోబు జీవితం కూడా ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. మరి మనము కూడా మన జీవితం మారాలన్నా, మన పరిస్థితులు మారాలన్నా, మన యొక్క నడవడిక, ప్రవర్తన ఇవన్నీ కూడా మనం దేవునిలోకి వచ్చి దేవునిని ప్రార్థించుకొని మన విన్నపములు, మన విజ్ఞాపనలన్నిటిని దేవునికి ఎడల చెప్పుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన ఎడల కార్యములను చేస్తాడు. దేవుడు చెప్పిన ఉపదేశాలను అనుసరించి నడుచుకొని ఆయన మీద ఆధారపడి జీవిస్తే దేవుడు తప్పకుండా మన ఎడల కూడా కృపను చూపుతాడు, సహాయం చేస్తాడు. ఆయన మనకు తోడుగా అండగా ఉంటాడు. కనుక అటువలే మనము కూడా జీవించి మనము దేవుడు చెప్పిన ఆ యొక్క విధి విధానాలను మనము అవలంబించి దేవుని యందు విశ్వాసం ఉంచుదుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీ యొక్క పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో దేవా, నీవు నీ నోటి ద్వారా ఉపదేశములను అవలంబించమని మాతో మాట్లాడారు. ప్రభువా, యోబు ఏ రీతిగా అవలంబించాడో, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడో అదే రీతిగా మేము కూడా మా కుటుంబాలనేమి, అలాగే వాక్యం వింటున్న వారి కుటుంబాలనేమి సమస్తాన్ని రక్షించండి. ప్రభువా, నీవు చెప్పినటువంటి ఉపదేశాలు ప్రభువా, నీతిగా యథార్థంగా జీవించడం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేక విషయాలను మాకు తెలియజేశారు. అందును బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కోరుతూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.